పాల్వాయి హరీష్ బాబు టు ఆర్టీవీ ఆర్ పాడ్కాస్ట్. హరీష్ బాబు గారు నమస్కారం అండి. నమస్తే, బాగున్నారా? బాగున్నామండి. మీరు బాగున్నారా? బాగుంటారండి, మీరు బాగుండాలి. మీ నాన్నగారికి నక్సలైట్ దాడి తర్వాత జరిగిన పరిణామాలు అంటే వన్స్ ఫ్యామిలీలో అటాక్ జరిగిన తర్వాత మళ్ళీ అదే ఫీల్డ్లోకి రావాలని ఎవరు అనుకోరు. బట్ వై డిడ్ యూ కమ్? ఎందుకు చూస్ చేసుకున్నారు? నేను ఫస్ట్ ఎంబీబీఎస్ ఇక్కడే ఉస్మానియా మెడికల్ కాలేజీలో నేను ఫస్ట్ ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యా. ఆ సంవత్సరం ఓకే 98లో జాయిన్ అయ్యా. ఓకే 99లో మా ఫాదర్ అసాసినేషన్ జరిగింది. అప్పటికే 2 సార్లు తను ఇండిపెండెంట్ ఎమ్మెల్యే. 3వసారి తను తెలుగుదేశంలో జాయిన్ అయ్యి తెలుగుదేశం క్యాండిడేట్గా ప్రజల ముందుకు వెళ్ళారు. సెప్టెంబర్ 18వ తారీఖు ఆ రోజు మనకి ఎలక్షన్స్ కావాలి, అసెంబ్లీ ఎన్నికలు. దాంతోపాటు పార్లమెంటు ఎన్నికలు 99లో అయినాయి. పార్లమెంటు అసెంబ్లీ రెండు ఒక్కసారి వచ్చినాయి. 18వ తారీఖు రావాలి. 10వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు మా కాగజ్నగర్ వచ్చారు. పక్కనే మా ఆఫీస్ పక్కనే పెద్ద బహిరంగ సభ చేశాం. 15 నాటి వరకు ఈ అన్ని ప్రచార కార్యక్రమాలను 15వ తేదీ ఉదయం మా ఫాదర్కి పురుషోత్తమరావు గారికి కాగజ్నగర్ టౌన్లో ప్రచారం ఉండేది. ఓకే తను యూజువల్గా మా ఇల్లు ఏమో కొంత ఒక 2-3 కిలోమీటర్స్ అవుట్స్కట్స్లో ఉంటుంది. ఆఫీస్ ఏమో సెంటర్ ఆఫ్ ద టౌన్లో ఉంటుంది. తన ఆఫీస్ పేరు కూడా ప్రజా కార్యాలయం అని పెట్టుకునేవాళ్ళు. చాలా బ్రహ్మాండంగా నడిచేది. దర్బార్ అంటే పొద్దున పబ్లిక్ అంటే నైట్ వచ్చి పడుకొని పొద్దున కలిసేవాళ్ళు. అంటే ఎర్లీ మార్నింగ్ అయితే సమస్యల పరిష్కారం కానీ చెప్పుకోవడం కానీ, మళ్ళీ ఫీల్డ్లోకి వెళ్ళిపోతే తనని పట్టుకోవడం ఇబ్బంది కాబట్టి మార్నింగ్ వచ్చి కలిసేవాళ్ళు. అట్లా బ్రహ్మాండంగా ఆ ప్రజా కార్యాలయం నడిచేది. సో ఏమైంది, ఆ రోజు పొద్దున 5-5:30 మధ్యలో తను ఆఫీస్కి వెళ్ళి కూర్చున్నారు. అప్పటికే నక్సలైట్లు అందులో మా ఆఫీస్ చుట్టుపక్కల అన్నీ రూమ్స్ ఉండేవాళ్ళు. ఇట్లా చుట్టుపక్కల మన అవుట్ హౌసెస్ టైప్లో, అంటే వచ్చిన వాళ్ళందరూ ఉండడానికి మా ఫాదర్ కట్టించారు. సో ఆ 3-4 రోజుల్లో నక్సలైట్లు అందులోనే ఉన్నారు. వాళ్ళు రెక్కి వేసుకున్నారు అందులో. ఆ రోజు మార్నింగ్ నాటు తుపాకులతో తను కాల్చి మాకు కింద నుంచి పక్క నుంచి ఒక స్లోప్ ప్రాంతం, పల్లవమైన ప్రాంతం ఉంటుంది. అక్కడ వరకు సైకిల్ మీద వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఎన్కౌంటర్స్లో వాళ్ళందరూ మళ్ళీ చాలామంది అందరూ ఆల్మోస్ట్ చనిపోయారు. ఒక వ్యక్తి ఎవరో మిగిలి ఉంటే తర్వాత ఇంకో లేటర్ ఎన్కౌంటర్లో చనిపోయారు. కానీ ప్రాబ్లం ఏంటంటే మా ఫాదర్ చనిపోయిన తర్వాత అక్కడ పొలిటికల్ వ్యాక్యూమ్, మీరు అన్నారు చూడండి, పొలిటికల్ స్పేస్ క్రియేట్ అయింది. దాని తర్వాత మా మదర్ ఒకసారి ఎలెక్ట్ అయ్యారు. తర్వాత కోనేరు కొనప్ప 2004లో వచ్చారు. తర్వాత కొనప్ప గారు ఓడిపోయారు. మళ్ళీ బీఆర్ఎస్, మేము అప్పుడు తెలుగుదేశంలో ఉండేవాళ్ళం. తెలుగుదేశం ఇంకా టీఆర్ఎస్ పొత్తుండేది 2009లో. సో అప్పుడు సమ్మయ్య గారు గెలిచారు. తర్వాత 2014లో మళ్ళీ మా మదర్ బీఆర్ఎస్లో అప్పటికి కాంగ్రెస్ మన తెలుగుదేశం మొత్తం అంతర్ధానం అయిపోయింది 2014 ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో. మా మదర్ అప్పుడు బీఆర్ఎస్లో జాయిన్ అయ్యి టికెట్ అడిగారు, రాలేదు. మళ్ళీ సమ్మయ్య గారికి ఇచ్చారు. తర్వాత కొనప్ప గారు బీఎస్పీ నుంచి గెలిచారు. 2018లో నేను మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత, అంటే 2004 తర్వాత మళ్ళీ 2018లో ఒక 15 ఏళ్ళ 16 ఏళ్ళ తర్వాత నేను పోటీ చేశాను. అప్పుడు ఒకప్పుడు ఎలక్షన్స్, మీ నాన్నగారి టైంలో మీరు చూసిన ఎలక్షన్స్కి ఇప్పుడు మీరు చూస్తున్న ఎలక్షన్స్కి, బికాస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లేకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ అంటే మోర్ అబౌట్ మనీ. మిగతా రాష్ట్రాలు లేదా అంటే ఉంది, బట్ ఎలక్షన్స్ ఫోకస్ అవుతుంది మన మీద, తెలుగు రాష్ట్రాల మీద. ఎలా ఉండింది? ఒక ఎమ్మెల్యేగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నాట్ ఏ పార్టీ అసోసియేట్గానే కాదు, ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది? మినిమంలో మినిమం ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఎలక్షన్కి? నేను ఆఫ్ ది రికార్డ్గా మొన్న ఎవరో ఒక ఎమ్మెల్యేని అడిగితే, లాస్ట్ టైం ఎలక్షన్స్కి ఆఫ్ ది రికార్డ్గా ఎలక్షన్స్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది. బికాస్ కోట్లు కావాల్సి వస్తున్నాయి. గెలుస్తాము, గెలవకపోతే ఇంకంతే పరిస్థితి. ఎంత పెట్టాల్సి వస్తుంది ఆన్ అన్ యావరేజ్గా ఒక ఎమ్మెల్యేకి? 89లో మా ఫాదర్ ఫస్ట్ పోటీ చేసినప్పుడు నేను 5వ తరగతి. ఓకే, నాకు ఇంకా లెక్కలు అన్నీ గుర్తున్నాయి. మా ఫాదర్ 89లో గెలిచిన నాటికి ఆయన ఖర్చు 1,39,000. అవి కూడా అన్నీ డొనేషన్స్. తెలిసిన వాళ్ళు 5,000, 3,000, 4,000, 10,000 అట్లా. కొంతమంది డీజిల్, కొంతమంది వెహికల్స్ వాళ్ళు ఇస్తే ఆ టైప్లో. మళ్ళీ 94లో కూడా మా ఫాదర్ పెద్ద ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. 99లో ఇదంతా ఖర్చు అంతా 2004 నుంచి మొదలైంది. ఓకే 2004 ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే అడ్డగోలు ఖర్చు. 2018 అయితే టూ మచ్. 2018 ఎందుకలా? ప్రాబ్లం ఏమవుతుందనంటే, అంటే ఒక 2-3 పాయింట్లు చెప్పి మళ్ళీ దానికి వెళ్ళిపోతాం. నేనేమనిపిస్తుందంటే మోర్ ఆఫ్ ఎ కమర్షియల్ రిలేషన్ డెవలప్ అయిపోయింది లీడర్లకి ప్రజలతో. ఓకే, అప్పుడు ఏముండేది,
మంచి పేరు సంపాదించుకోవాలి, ప్రజలకు మంచి చేయాలి, మాకు ఓట్లు పడతాయి అనేది ఇంతకుముందున్న ఆలోచన. నేను గతంలో చూసిన వ్యవహారం. ఇప్పుడు దాని తద్విరు ఏం చేసినా కూడా డబ్బులు ఇవ్వంది ఓట్లు పడవు అనే కాడికి వ్యవహారం తీసుకొచ్చారు. దానికి మల్టిపుల్ కారణాలు. అంటే మీరు కొంత ఇస్తే ఎట్లయిపోయిందనంటే, మనం ఓటు అడగడానికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఎలక్షన్కి 2-3 రోజుల ముందు ఓటర్ చేతిలో ఏదైనా డబ్బులు పెట్టి ఓటు అడిగితే ఓటు అడిగిన దాని కింద లెక్క. మీరు డబ్బులు ఇవ్వకుండా ఓటు అడిగితే దట్ ఎక్స్పీరియన్స్ ఏంటి? మాకు అందరికి, నాకే కాదు, ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్లకు అందరికీ ఉన్న ఎక్స్పీరియన్స్. బికాస్ ఐ డోంట్ వాంట్ పాయింట్ ఎనీ నేమ్. ఒక ఎక్స్పీరియన్స్, బికాస్ సొసైటీకి తెలియాలి ఎలా ఉంది అనేది. అందుకు ఎట్లా అయిపోయిందనంటే, మీరు ఓటు అడగడానికి రాలేదండి అని అంటారు. అరే, నేను మొన్ననే వచ్చి మీకు పాంఫ్లెట్ ఇచ్చాను కదా అంటే, అట్లా కాదు. మీరు ఏమైనా డబ్బులు ఇచ్చి ఓటు అడిగితే దానికి ఒక సార్థకత ఉంది అనే టైప్లో ప్రజల్లో ఒక విస్తృతంగా అభిప్రాయం ఏర్పడ్డది. దాన్ని బ్రేక్ చేయాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఏర్పాటు చేశారు, చేయలేదు. వాళ్ళు ఏర్పాటు చేశారు వాళ్ళ అభిప్రాయం అలాగా. అది రోజు రోజుకి ఇంకా డబ్బుల మీద ఆధారపడి ఎన్నికలు చేయడం అనేది, ఇంకా డబ్బులు ఇవ్వాల్సిందే, డబ్బులు ఖర్చు పెట్టాలి, దానికి ప్రత్యామ్నాయమే లేదు. మంచితనానికి డబ్బులకు మధ్యలో పోటీ జరిగే అవకాశం లేదు. ఒకప్పుడు ఉండేది, ఎంత డబ్బులు. మా ఫాదర్ మీద ప్రత్యర్థి 1989లో ఫస్ట్ టైం కాంగ్రెస్ అభ్యర్థి సుల్తాన్ అహ్మద్ గారని పెద్ద మనిషి, ఆ బీడీ లీఫ్ కాంట్రాక్టర్, పెద్ద కాంట్రాక్టర్ ఆయన ఆ ఎన్నికల్లో 30 లక్షలు ఖర్చు పెట్టాడు. అప్పుడు 30 లక్షలు అంటే ఇప్పుడు 30 కోట్లు. 30 లక్షలు ఖర్చు పెట్టినా కూడా మా ఫాదర్ ఖర్చు పెట్టకుండా గెలిచారు. ఆ పరిస్థితి ఇవాళ లేదు అంట. ఇవాళ ఏమైంది? టోటల్లీ మనీ డ్రివెన్ పాలిటిక్స్ ఇస్ టోటల్లీ మనీ డ్రివెన్. అది మళ్ళీ కార్పొరేటైజేషన్ ఆఫ్ ఎలక్షన్స్ అయిపోయినాయి. మీరు చూడండి, పెద్ద కాంట్రాక్టర్లు, లేకపోతే పెద్ద వ్యాపార సంస్థలు ఇలా ఎన్నికలను స్పాన్సర్ చేయాల్సిన పరిస్థితి. ఎన్నికల్లో మేము డబ్బులు ఖర్చు పెట్టి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తాము, మాకు ఈ ఫేవర్స్ చేయండి అనే వాతావరణం ఇవాళ తయారైంది. అది డేంజరస్ స్కీమ్. అది యూఎస్లో కొన్ని యూరోపియన్ కంట్రీస్లో ఉండింది. ఈ లాబీయిస్ట్ విల్ డిక్టేట్ హూ విల్ బికమ్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ సో అండ్ సో. మీరు చూసింటారు గతంలో యూఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో కూడా సంబడి వాజ్ స్పాన్సరింగ్ బాహాటంగా. సో డబ్బులది ఆ లెవెల్లో లాబీ నడిచినప్పుడు, ఇక మామూలుగా 10 లక్షలు 15 లక్షలు ఖర్చు పెట్టుకొని మేము పాంఫ్లెట్లు వేసి ఇలా పోస్టర్లు వేసి దయాదండం అని అడిగితే ఓట్లు పడే రోజులు కాదు ఇవి. వాడు 500 ఇచ్చినప్పుడు, వాడు 1000 ఇచ్చినప్పుడు నువ్వు 500 నువ్వు ఇచ్చి ఓటు అడగాలి కదా. మొహం మీద అడుగుతున్నారు. అట్లా మొహం మీద అడిగే వాళ్ళు ఉన్నారు, అడగకున్నా వాళ్ళ మనసులో మాట మేము గ్రహిస్తే అదే అట్లా. ఓటర్లు ఒక్కటే కాదు, ఇది ఏమైంది, రాజకీయ నాయకులు కూడా వాళ్ళ అవసరం కోసం ప్రజలకి అదొక అలవాటు చేశారు. ఒక వ్యసనంలాగా తయారైపోయింది ఇది. రాజకీయం అనేది వ్యాపారం అయిపోయింది. దీంట్లో మంచితనం, లేకపోతే దీంట్లో ఒక నాయకుడి నిబద్ధత, లేకపోతే కమిట్మెంటు, ఇవన్నీ వెనకబడిపోయి డబ్బే ప్రాధాన్యంగా ముందుకు వస్తుంది. టికెట్లు ఇచ్చేటప్పుడు కూడా నువ్వు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుంటావు అని అడగాల్సిన పరిస్థితి. నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఎంత ఖర్చు పెడతావు, ఎంత డబ్బులు ఖర్చు పెడితే ఓటుకి ఎన్ని ఇవ్వగలుగుతావు అని అడిగి టికెట్ ఇవ్వాల్సిన రోజులు ఇవి. అంటే పార్టీలు కూడా గెలవాలంటే డబ్బులున్న వాడికే టికెట్ ఇవ్వాలనే కాడికే కూడా. సో మొత్తం ఇదంతా నాకు దీనికి పరిష్కారం ఎక్కడుందో ఏముందో కానీ సీరియస్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరియు నీతి ఆయోగ్ లాంటి ఏదైతే థింక్ ట్యాంక్స్ ఉన్నాయో వీటి మీద ఆలోచన చేయాలి. ఇట్లా డబ్బు ప్రభావం లేకుండా రాజకీయాలను ఎట్లా ప్రక్షాళన చేయాలి, కేవలం డబ్బునే ప్రాధాన్యంగా అంశంగా ఎన్నికలు ఏవైతే జరుగుతున్నాయో దాన్ని ఎట్లా క్రాక్ చేయాలి, దాన్ని ఎట్లా డబ్బును అప్రధాన్య అంశంగా ఎట్లా మార్చాలి. ఈ పాయింట్కి వస్తాను. సపోజ్ మీరు ఎమ్మెల్యేగా గెలిచారు, సమాట్ మీ ప్రాజెక్ట్స్ ఏవో కమిషన్స్ అంటూ ఉంటారా, అవి కొంతమంది అవినీతి అంటారు, కొంతమంది అన్యాయం అంటారు, అవి తేలవు, ఏవో పట్టాను ఎప్పటికీ అవుట్పుట్స్ రావు. ఆ విషయం నేను పక్కన పెడతా, న్యాయం అన్యాయం విషయం పక్కన పెడితే గెలిచిన ఎమ్మెల్యే ఓకే, ఓడిపోయిన ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి? చాలా దారుణం. నేను 2018లో అప్పుడు యూ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్. 2017 వరకు నేను ఇక్కడే రెయిన్బో బంజారా హిల్స్లో చీఫ్ ఆఫ్ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్, చైల్డ్ ఆర్థోపెడిక్స్లో నేను ఐ వాజ్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఈ బంజారా హిల్స్లో కొత్త బ్రాంచ్ పెట్టారు ఆ రోజు, ఇక్కడ రోడ్ నెంబర్ 2లో. ఇప్పుడు మీ ఎక్కడైతే వంశీరామ్ బిల్డర్స్ వాళ్ళ ఇది ఉందో, మన హోటల్ ఉంది చూడండి, గ్రాండ్ హయాత్, పార్క్ హయాత్ పక్కన ఇప్పుడు కొత్త రెయిన్బో అయింది. ఆ ఓపెనింగ్ రోజే నేను రెసిగ్నేషన్ ఇచ్చి నేను కాకినాడకి వెళ్ళిపోయి అక్కడ పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యాను. అప్పటికి నా జేబులో అప్పటికి ఒక 50,000 రూపాయలు కూడా లేవు. ఓకే.
సో ఎట్లనో ఎలక్షన్లో నిల్చుందామని ప్రజలు మనకు తోడ్పాటును అందించారు. కొంత ఫ్రెండ్స్, రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళు కొంచెం రిసోర్సెస్ మొబిలైజ్ చేశారు. ఎలక్షన్ పోటీ చేశాం, ఓడిపోయాం. ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ 5 years మేనేజ్ చేయడం ఎంత కష్టం అండి. ఇవాళ బయటికి వెళ్ళాలంటే ప్రతిదానికి ఖర్చు. ఆబ్వియస్లీ దాంతోపాటు మీకున్న క్యాడర్ని క్యాడర్ని maintain మెయింటైన్ చేయాలి. చేయాలి, అన్నింటికి. సరే మా దగ్గర ఇంకా కొంత మాది వెనకబడ్డ ప్రాంతం కాబట్టి ప్రజల్లో నిజాయితీ కానివ్వండి, ప్రజల్లో నిబద్ధత కానీ ఉంది. ఈ అర్బన్ ఏరియాస్లో అది కూడా చాలా ఇబ్బంది, టఫ్ టఫ్. సిచ్యువేషన్. అర్బన్ ఏరియాస్లో టోటల్లీ పార్టీ డ్రివెన్ లేకపోతే మనీ డ్రివెనే. ఒకవేళ ఓడిపోతే ఎమ్మెల్యే పరిస్థితి ఎలా ఉంటుంది? ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఈ కాలంలో ఓడిపోయినా భరించగలిగినంత సంపాదించుకుంటున్నారనేది ఓపెన్గా వినిపించే మాట. నేనేమంటా, ఒకసారి ఎమ్మెల్యే అయ్యి సంపాదించి Hmm. ఓడిపోయిన వాళ్ళ పరిస్థితి ఆ రకంగా ఉంది. ఒక్కసారి కూడా గెలవకుండా 4-5 నిల్చుంటారు, Hmm. వాడు ఒక్కటే గెలుస్తాడు. Hmm. ఈయన 3-4 ఓడిపోతారు. వాడు అక్కడిక్కడ అప్పులు తెచ్చి ఎన్నికల్లో ఖర్చు పెడతాడు. Hmm. ఆ మొమెంటం చూసి రేపు వాళ్ళ పరిస్థితి రోడ్డున పడాల్సిన పరిస్థితి. ఒక క్వశ్చన్ అడగచ్చు మిమ్మల్ని, Hmm. ఇంతవరకు ఎంత సంపాదించారు మీరు? మా ఎన్నికల్లో నేను చేసిన అప్పులు తీర్చడానికి ఇప్పటికీ ఆపసోపాలు పడుతున్న పరిస్థితి. కాబట్టి ఎన్నికల్లో ఎవరైతే మేము మాకు అప్పించిన వాళ్ళు ఫోన్ చేస్తే నాకు పాల్పిటేషన్స్ అంటాము, గుండెదడ. మరి ఒక వారం రోజులు, 15 రోజులు, అది కూడా రొటేషన్ చేయాలి. వీళ్ళని అప్పటికి వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని వీళ్ళకి ఇవ్వాలి. అది రొటేషన్, అప్పులో రొటేషన్ నడుస్తుంది అంతే. ఓకే, అంతకుమించి ఏమీ లేదు. కమింగ్ బ్యాక్ అంటే పొలిటీషియన్గా అలా నడుస్తూ ఉన్నారు. ఒక డాక్టర్ నుంచి పొలిటీషియన్గా మీరు టర్న్అవుట్ అయ్యారు. అండ్ దట్ టు ఆ జర్నీలో కాంగ్రెస్లో మధ్యలో మీరు వచ్చిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. యూ ఆర్ నాట్ ఇన్ అపోజిషన్. అనిపించిందా, రిగ్రెట్ ఎప్పుడైనా అనిపించిందా నేను కాంగ్రెస్లో ఉంటే బాగుందని చెప్పి? అది అంటే అధికార పార్టీలో ఉండాలని ప్రతి ఎమ్మెల్యే కోరుకుంటారు. ఎందుకు అని అంటే పనులు అవుతాయి, అధికారులు మన మాట వింటారు, కార్యకర్తలకు కొంత న్యాయం చేయగలుగుతాం, పబ్లిక్ సమస్యలు తీర్చగలుగుతాం. ఇది బేసిక్గా అందరికి ఉండే ఫండా. కానీ ఇక్కడ స్ట్రేంజ్గా ఏమైందనంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 6-7 నెలల్లోనే, ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడే 8 మంది బీజేపీ ఎంపీలు గెలవడంతో ప్రభుత్వం మీద అంత సానుకూల దృక్పథం ప్రజలకు లేదు అనేది మాకు అర్థమైంది. ఇవాళనైతే మాకు అర్థమైంది ఏంటంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అడిగితే వాళ్ళ బాధ వర్ణాతీతం, అధికార పార్టీలో ఉండి ఏం చేయలేమని. మాకు మీరన్నట్టు మాకు రిగ్రెట్ ఎప్పుడు అయ్యేది అని అంటే కాంగ్రెస్ పెర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా ఉంటే మాకు రిగ్రెట్ అయ్యేది. కాంగ్రెస్ పెర్ఫార్మెన్స్ కూడా అంత తీసికట్టుగానే ఉంది, వాళ్ళ ఎమ్మెల్యేలే రోజు క్షోభ పడుతున్నారు. అట్లీస్ట్ మేమన్న ప్రతిపక్షం అని చెప్పుకొని ఊరికే మేము ప్రజల మధ్యలోకి వెళ్ళి వాడిని వీడిని తిట్టేనట్టు టైంపాస్ చేస్తున్నాం. ఏమంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మీతో? కాంగ్రెస్ ఎమ్మెల్యే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కాంగ్రెస్ ఎవరు కూడా హ్యాపీ లేరు. వాళ్ళకి చాలా హామీలు ఇచ్చారు, ఒక హామీ నిలబెట్టుకునే పరిస్థితి లేదు. ఫండ్స్ లేవు, పేమెంట్స్ లేవు, కాంట్రాక్టర్స్కి పేమెంట్ లేకపోయే వరకు వాళ్ళు ఎవరు పనులు చేయట్లేదు. చిన్న పనులు కూడా మేము అడ్వాన్స్గా పనులు చేయిస్తాం. యూజువల్గా అక్కడ 4 బోర్వెల్స్ వేసి ఎండాకాలం నీకు ఏదైనా ఫండ్ వస్తే ఇప్పిస్తా అని అంటే గతంలో మేము చెప్తే వేసేవాళ్ళు. ఇవాళ ఎవరు కూడా అడ్వాన్స్గా పని చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ పేమెంట్స్ ఎప్పుడు వస్తాయో ఎప్పుడు రావో తెలియదు. ఇది ఒక్కటే కాకుండా ప్రతిపక్షంగా మా ఎమ్మెల్యేలకి 3 బడ్జెట్, ఇప్పుడు 4వ బడ్జెట్, ఒకటి ఓట్ ఆన్ అకౌంట్, తర్వాత 2 ఫుల్ టైం బడ్జెట్లు ఇవన్నీ పెట్టారు. అందరికీ ఎమ్మెల్యేలకు 5 కోట్లు నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులని దాంట్లో పెట్టారు. ఒక అధికార పార్టీ కొంతమంది ఎమ్మెల్యేలకు ఏదో వేరే SDF రూపకంగా, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ రూపకంగా 1 సంవత్సరం ఇచ్చారు. వాళ్ళకు కూడా ఈ సంవత్సరం ఇవ్వలేదు. చిన్న బోర్వెల్స్ వేయాలన్నా, గ్రావెల్ ఏదైనా, ఇప్పుడు మా దగ్గర అంతా నల్లరేగడి భూములు, వర్షాకాలం వస్తే అంత చిందరవందర అవుతుంది. కొంచెం ఒక 2 లక్షలు 3 లక్షలు వేసి రోడ్ వేయించి ఈ టెంపరీ ఒక 6 నెలలకు ఏడాదికి బస్సు వెళ్ళేలాగా రోడ్డు రిపేర్ చేద్దామన్నా ఎమ్మెల్యేల దగ్గర ఎటువంటి నిధులు లేవు, విధులు లేవు, అధికారాలు లేవు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసలు నేను 89 నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా. నేను 5th స్టాండర్డ్ నుంచి నేను ఇది మా కుటుంబం నేను మొన్న పోటీ చేసింది 7వ ఎన్నిక కాబట్టి నేను మొత్తం ఎత్తులు పల్లాలు అన్నీ చూసాం రాజకీయాలు. నేను చెప్తున్నా, అనుభవపూర్వకంగా చెప్తున్నా, ఎమ్మెల్యేలకు ఇంత గడ్డు పరిస్థితి ఈ రాష్ట్రంలో, ఇంకా ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత గడ్డు పరిస్థితి లేకుండే, ప్రత్యేక రాష్ట్రంలో అయితే ఇంత గడ్డు పరిస్థితి ఎన్నడూ లేదు. చాలా దారుణమైన పరిస్థితి. ప్రజలకు ఇచ్చిన ఈ హామీ నిలబెట్టుకునే పరిస్థితిలో ప్రజాప్రతినిధులు లేరు. దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వం యొక్క కమిట్మెంటు లోపం.
వారికి కొంత ఫైనాన్సెస్ మొదటి సంవత్సరం కాకపోతే రెండో సంవత్సరం ఆర్థికంగా కొంత వెసులుబాటు ఉంటుందని మాకు నమ్మకం కలిగించారు. ఓకే. కానీ రోజు రోజుకి ఇంకా వర్సన్ అవుతుంది, రోజు రోజుకు ఇంకా తీసిగట్టుగా తయారవుతుంది. ఓకే. ఎక్కడా నిధులు లేవు, పేమెంట్స్ లేవు. కలెక్టర్లని బతిమలాడుకోవాల్సిన పరిస్థితి. కలెక్టర్ల దగ్గర ఏమన్నా ఫండ్స్ ఉన్నాయా, ఏమన్నా మిగిలిపోయినాయి ఫండ్స్, ఏమన్నా గత ప్రభుత్వం ఏమైనా ఇచ్చిన ఫండ్స్ ఏమన్నా ఉన్నాయా, ప్రతి దానికి అడగాల్సిన పరిస్థితి. ఓకే. ఎమ్మెల్యేలు నా ఒక్కటిది చూడండి, నేను ప్రతి ఎండాకాలం మా దగ్గర అంటే ఒక 3 నెలలు రైతులందరూ ఖాళీగా ఉంటారు. మా దగ్గర మెయిన్ కాటన్, మా దగ్గర క్రాప్ ఫిబ్రవరి వరకు కాటన్ పిక్కింగ్ అయిపోతుంది. మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలలు ఫ్రీగా ఉంటారు రైతులు. ఏ మాస్ కనెక్టింగ్ ప్రోగ్రామ్ అయినా పబ్లిక్లో వెళ్ళడానికి ఈ 3 నెలలు చాలు. ఈ 3 నెలలు మనం పబ్లిక్లో వెళ్తే సమస్యలు తీర్చడానికి వాళ్ళు ఏదో ఒక సమస్య, చిన్న కాంపౌండ్ వాల్ కావాలి, లేకపోతే చిన్న 2 లక్షలు 3 లక్షలు 1,50,000 నుంచి మొదలై 5 లక్షలకైనా మించింది ఏముండదు. ఒక ప్రజాప్రతినిధిగా నేను తెలంగాణ శాసనసభకు ఎన్నికైన సభ్యుడిగా నాకు ఆ వెసులుబాటు కూడా ఉండొద్దా? సరే, నేను పార్టీ వేరే కావచ్చు, సరే అధికార పార్టీ ఎమ్మెల్యేలకి ఏం జరుగుతుంది అనేది వాళ్ళు కూడా ఏమీ చెప్పుకోలేని పరిస్థితి, వాళ్ళ దగ్గర కూడా ఏం లేదు. చెప్పండి హరీష్ గారు, మీకు ఇంతవరకు ఒక ఎమ్మెల్యేగా మీకు రావాల్సిన ఫండ్స్ ప్రభుత్వం సున్నా, అసలు ఏమీ ఇవ్వలేదు. కెన్ యూ సే దట్ ఆన్ కెమెరా? మీరు చెప్తున్నా 2023 డిసెంబర్లో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష ఎమ్మెల్యేలకి, బీజేపీ ఎమ్మెల్యేలకు కానివ్వండి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కానివ్వండి, ₹1 కూడా బడ్జెట్లో మీరు కేటాయించిన ఏసీడీపీ నిధులు కూడా ₹1 కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ వారికి మన ఎప్పుడైతే పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక 10 కోట్లు ఇచ్చారు, మధ్యలో ఒక 5 కోట్లు ఇచ్చారు, వాళ్ళకి 15 కోట్లు మాత్రమే ఇచ్చారు. వాళ్ళకు కూడా అది సరిపోవట్లేదు. అసలు శాసన సభ్యులకు మీరు నిధులు కేటాయించకుండా బడ్జెట్లో మీరు పెట్టిన దానికి ఒక దాన్ని ఏమంటారు, దానికి లెక్కాపత్రం లేకుండా ఇవాళ శాసన సభ్యుల్ని దెబ్బతీయాలనే కుట్రలో మీరు శాసన వ్యవస్థనే దెబ్బతీస్తున్నారు. తెలంగాణలో ఒక శాసనసభ్యుని మీరు ప్రతిపక్ష శాసనసభ్యుని దెబ్బతీయాలని మీరు అనుకుంటూ ఉండవచ్చు. నిధులు ఇవ్వకుండా, వీళ్ళకి అధికారాలు ఇవ్వకుండా, విధులు ఇవ్వకుండా మీరు ఏదో కుట్రబడుతున్నారని సంబరపడుతూ ఉండవచ్చు. కానీ మీరు శాసనసభను కూడా నిర్వీర్యం చేస్తున్నారు కదా. శాసనసభ సభ్యులుగా మాకు ఉండాల్సిన ఏదో రాజ్యాంగం మాకు కల్పించిన హక్కులను కూడా మీరు కాల రాస్తున్నారు కదా. రేపు ఇదే ప్రెసిడెన్సీ రేపు వచ్చే గవర్నమెంట్ కూడా చేస్తే, కేసీఆర్ లాంటి నియంత కూడా 10 సంవత్సరాలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కూడా నిధులు ఇచ్చాడు. 5 కోట్లు ప్రతి సంవత్సరం ఇచ్చాడు. 5 కోట్లు ఏం సరిపోవు, ఇవాళ రేపు 5 కోట్లతోటి ఏమీ కాదు. కానీ మాకు 5 కోట్లు ఉంటే మాకు కాన్ఫిడెన్స్ పబ్లిక్లోకి వెళ్ళడానికి. సరే, మీరు ఒక 4 బోర్వెల్స్ అడిగిన దగ్గర 2 ఇస్తా, 4 కాంపౌండ్ వాల్స్ అడిగిన దగ్గర ఒక కాంపౌండ్ వాల్ వేయిస్తా, 4 కమ్యూనిటీ హాల్స్ అడిగిన దగ్గర ఒకటే వేయిస్తా. అట్లా మేము పొదుపుగా మేము వాడుకునే పరిస్థితి ఉన్నా కానీ ప్రభుత్వం శాసనసభ్యుల్ని చిన్న చూపు చూసే క్రమంలో శాసన వ్యవస్థ నిర్వీర్యం చేస్తుంది. ఇది ప్రజాస్వామ్యానికి పెను ముప్పు. దీన్ని నేను ఈ విషయమై అసెంబ్లీ స్పీకర్ గారిని, ప్రసాద్ కుమార్ గారిని కలవడం జరిగింది. తర్వాత నేను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, వీరి సీనియర్ సభ్యులు, చాలా సంవత్సరాలు 83 నుంచి పాలిటిక్స్లో ఉన్నారు. మీరు ముఖ్యమంత్రి గారు చెప్పండి, దయచేసి మీ శాసనసభ్యులకు ఏదైతే మీరు బడ్జెట్లో కేటాయిస్తున్న నిధులు మాత్రం విడుదల చేయండి. దాంతో ఏమవుతుందంటే ఒక ఎమ్మెల్యే పబ్లిక్లో వెళ్ళడానికి ఒక ఆస్కారం ఏర్పడుతుంది, చిన్న సమస్యల పరిష్కారం అక్కడెక్కడ అయిపోతుంది అని నేను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి మరియు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి రిటర్న్ అప్లికేషన్స్ ఇచ్చాను, ముఖ్యమంత్రి గారికి ఇచ్చాను. కానీ సమస్య పరిష్కారం అవ్వట్లేదు. దట్స్ వాట్. ఇక్కడి నుంచి కాళేశ్వరం గురించి ఎప్పుడు తీసుకొస్తున్నారు ప్రాణహితను కేంద్రాన్ని ఒప్పించి? కేంద్రం కాదు ఇది చేయాల్సింది, పూర్తిగా రాష్ట్రమే ఇది. కేంద్రం ఎక్కడ కూడా ఇవాళ 2013 తర్వాత జాతీయ ప్రాజెక్టులు ఎక్కడా తీసుకోలేదు. ఒక పోలవరమే లాస్ట్. పోలవరం కూడా విభజన చట్టంలో హామీ ఇచ్చారు కాబట్టి పోలవరంని జాతీయ ప్రాజెక్టుగా తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఇంక మళ్ళీ ఎక్కడా కూడా జాతీయ ప్రాజెక్టులు కాలేదు. కాళేశ్వరంలో మీరు చేయగలిగింది, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు గంటాపతంగా చెప్తున్నారు మేడిగడ్డ ఫెయిల్ అయింది, కానీ నీళ్ళు ఎక్కడున్నాయి? ప్రాణహితలో ఉన్నాయి. ప్రాణహిత నీళ్ళు ఒడిచిపట్టుకోవాలంటే తప్పకుండా మనం ప్రాణహిత ప్రాజెక్టు కట్టాలి, 9 దగ్గర కట్టాలి. ఎల్లంపల్లి వరకు గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకురావచ్చు. ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్లు ఆల్రెడీ ఉన్నాయి, అవి ఉపయోగించుకుంటే సరిపోతుంది. నేను ఒక్కటే చెప్తున్నా,
ప్రభుత్వం మేడిగడ్డ కాళేశ్వరం ఫెయిల్ అయిందన్నప్పుడు దానికి ప్రత్యామ్నాయం 980 అని నమ్మినప్పుడు మీరు డిపిఆర్ సిద్ధం చేసి కేంద్రానికి ఒక అర్జీ, మహారాష్ట్ర ప్రభుత్వానికి ఒక అర్జీ పెట్టడంలో మీకు ఇబ్బంది ఏంటి? 2.5 years నుంచి మీరు ఏం చేస్తున్నారు? 2.5 సంవత్సరాలుగా ఇప్పటికీ ఇదమిత్తంగా డిపిఆర్ తయారు చేయలేదు. నేను ఒక్కడే చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు మీరు కేంద్రం కూడా సహకరించాలి అంటే ముందుగా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కావాలి. మాకు ఒక 30,000 కోట్లు ఖర్చు అవుతుంది, లేకపోతే 20,000 కోట్లు ఖర్చు అవుతుంది, మీరు ఒక 10,000 కోట్లు ఇవ్వండి, 10,000 కోట్లు బ్యాంకులు ఇస్తాయి, ఇంకో 10,000 కోట్లు మేము సొంత వనరులను సమకూర్చుకుంటాం అని చెప్పే పరిస్థితి అయితే ఉండాలి కదా. నేనేమంటా అంటే ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి లేదు ఈ విషయంలో. ఆయన కేవలం పాలమూరు రంగారెడ్డి మీద దృష్టి పెట్టారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నల్గొండ ప్రాజెక్టుల మీద, ఆ ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి గారు మరియు తుమ్మల నాగేశ్వరరావు గారు ఆ ఖమ్మంలో ఉన్న సీతారామసాగర్ వెంటబడ్డారు. ఇక ఉత్తర తెలంగాణ కానివ్వండి, ఆదిలాబాద్ కానివ్వండి, కరీంనగర్ కానివ్వండి, మెదక్ కానివ్వండి, తర్వాత నిజామాబాద్ కానివ్వండి, ఈ జిల్లాల గురించి పట్టించుకునే నాదుడే లేడు. వీళ్ళకి కనీసం చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి లేని శివపూజ ఈ రాష్ట్రంలో నడుస్తుంది. అది ఉన్నన్ని రోజులు రైతులకు ఏమాత్రం న్యాయం చేయలేరు. ఇవాళ కరువు పరిస్థితి. ఈ కరువు పరిస్థితిలో మనం ఉన్న నీళ్ళను కూడా మనం ఓడిసి పట్టుకోలేక కిందికి సముద్రంలో వదిలేస్తూ ఉంటే మన ఈ శాసన వ్యవస్థ ఎందుకు, ఈ ఎమ్మెల్యేలు ఎందుకు, ఈ ముఖ్యమంత్రి గారు ఎందుకు, ఈ అధికారులు ఎందుకు? ఏం చేస్తున్నాం మనం? 2.5 సంవత్సరాలు కనీసం పేపర్ వర్క్ చేయలే మీరు. పేపర్ వర్కే మనకు 6 నెలల నుంచి 7 ఏడాది పడుతుంది. ఇక మీరు ఎప్పుడు మొదలు పెడతారు? మళ్ళీ ఎన్నికల కన్నా ముందు ఏదో శంకుస్థాపన చేసి డ్రామా చేయాలి. నాకైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్న కొద్దిపాటి నమ్మకం కూడా పోయింది. నేను అనుకున్నాను కాంగ్రెస్ మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ఇది, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టుకున్న ప్రాజెక్ట్ ఇది, అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి మానస పుత్రిక, ఉత్తర తెలంగాణను కరువు కాటకాల నుంచి రక్షించడానికి ఇది వరప్రదాయిని, ప్రాణహిత ప్రాజెక్టుతో తలాపురం పారుతున్న నీళ్ళన్నీ మా బీడు భూముల్లోకి వస్తాయి, మేము సస్యశ్యామలం అవుతాం, 2 పంటలకు నీళ్ళు అందించుకోగలుగుతున్నాం. ఇవాళ వర్షాధార పంటల నుంచి కెనాల్ సిస్టమ్ ద్వారా మేము ఒక పక్కా ప్రణాళిక ద్వారా ఇరిగేషన్ చేసుకుంటామని మేము అనుకుంటే, ఇరిగేషన్ ఫెసిలిటీస్ మాకు క్రియేట్ అవుతాయి అనుకుంటే, ఇవాళ మొత్తం ప్రభుత్వం దాని మీద నీళ్లు చల్లింది. కేసీఆర్ ఎంత అన్యాయం చేసిండో రేవంత్ రెడ్డి గారు కూడా అంతే అన్యాయం చేస్తున్నారు. కేసీఆర్ మా ప్రాజెక్టును కిందికి తీసుకుపోయి ఇవాళ 1,00,000 కోట్ల నిధులు ఇవాళ గోదావరిలో కలిపేసి ఇవాళ మొత్తం ఉత్తర తెలంగాణను, ప్రత్యేకించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 నియోజకవర్గాలను ఎడారిగా మార్చారు. ఆయనే మాకు ద్రోహం చేశాడు, ఆయనే మాకు కడుపు కొట్టాడు, ఆయనే మా నోటికాడు ముద్దను ఎత్తుకుపోయాడు అంటే రేవంత్ రెడ్డి గారు 2.5 సంవత్సరాల్లో మాకు న్యాయం చేయకపోగా ఎక్కడ ఒక్క అడుగు ముందుకు వేయట్లేదు. 1 అడుగు ముందుకు 2 అడుగులు వెనకకు. నేను ఒక్కటి చెప్తున్నా, మీరు డిపిఆర్ సిద్ధం చేసి మహారాష్ట్ర ప్రభుత్వం 2,000 ఎకరాలు పెద్ద నష్టమేం కాదు, మీరు ఖచ్చితంగా మాట్లాడి నష్టపరిహారం ఇస్తామంటే మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఒప్పుకుంటుంది. అక్కడ ఏ ఊరు మునగట్లేదు. మనం 980 దగ్గర ప్రాజెక్ట్ కడితే శివుని అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఉన్న వ్యవసాయ భూములు మాత్రమే మునుగుతాయి, గ్రామం మునగదు. గ్రామం ఎత్తున ఉంది కాబట్టి అక్కడ అవకాశమే లేదు. కాబట్టి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకవేళ అవసరమైతే, అక్కడ ప్రభుత్వం మాది ఉంది, అక్కడ ఎమ్మెల్యే గారు ఏదైతే రాజురావు ఎమ్మెల్యే గారు ఉన్నారో ఆయన కూడా బీజేపీకి చెందిన వాళ్ళే, మేము మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేస్తాం. కేంద్రం నుంచి మీకు సహకారం కావాలంటే, నిధులు కావాలంటే ఇప్పించే ప్రయత్నం చేస్తాం. నిన్న కాక మొన్న మేము సిఆర్ పాటిల్ గారితో ఇదే కాళేశ్వరం 980 మీద మేమందరం అక్కడ సమీక్ష సమావేశంలో పాల్గొన్నాం. చిత్తశుద్ధి మాకు లేదు కాదు, మాకు లేక కాదు, చిత్తశుద్ధి మీకు లేక. మీరు కేవలం మీరు పాలమూరు రంగారెడ్డి మీ సొంత జిల్లా, దాన్నైనా ఒక దారి తీసుకొచ్చి దానికైనా ఒక లాజికల్ కంక్లూజన్ చేస్తున్నారంటే దాంట్లో కూడా మీరు వెనుకడిగే వేస్తున్నారు. ఇవాళ పూర్తిగా ఈ రాష్ట్రంలో కమిట్మెంట్ లేని, ఒక ఏమంటారు దూరదృష్టి లేని పాలన ఈ రాష్ట్రంలో నడుస్తుంది. టైంపాస్ చేస్తున్నారు. నాకైతే రేవంత్ రెడ్డి అంటున్నారు నేను 2047 ఆల్రెడీ 10 years తానే ముఖ్యమంత్రిగా ఉంటా అంటున్నారు. 47 మేబీ నా సబ్జెక్ట్ రాంగ్ అయ్యిండొచ్చు, బట్ ఐ థింక్ 10 years మాత్రం 34 అంటున్నాడు. 34 అంటే ఇంకో ఈ 5 సంవత్సరాల తర్వాత అదే 10 years అంటే ఇంకా అంతే కదా. ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగాల వద్దని నిర్ణయించాల్సింది ఎవరు? ప్రజలు కదా. మరి ఆయనకైనా ఇట్లా నిర్ణయించుకుంటాడు కదా, ప్రజలు కదా. ఆ లెవెల్లో డెవలప్మెంట్ చేస్తున్నాం, ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని చెప్పి అప్పుడు మీకు ఎలా ఛాన్స్ ఉంటుంది? నేనేమంటారంటే, మీకు ఆశాభావ దృక్పథం ఉండవచ్చు, కానీ దాని తగ్గట్టు కార్యాచరణ కూడా కావాలి కదా. మీరు చెప్పేదానికి మీరు చేసేదానికి పొంతరలేదు. ఇవాళ 2023 కాదు, ఇంకా 44 వరకు మీకు ఏజ్ ఉంది, ముఖ్యమంత్రి గారికి ఏజ్ ఉంది కాబట్టి ఆయన అడ్వాంటేజ్ కాబట్టి ఇంకో 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండండి. కానీ మీరు అన్నమాటను నిలబెట్టుకోండి. మీరు పూర్తి చేస్తామన్న ప్రాజెక్టులను అవినీతి రహిత పాలన అన్నారు. ఇవాళ ఎక్కడెక్కడ అవినీతి రహిత పాలన నడుస్తుంది? పూర్తిగా అడ్డగోలు అవినీతి. ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులే అవినీతికి పాల్పడుతున్నారు.
మొత్తం అసలు పర్సంటేజ్లు ఇవ్వండి ఇవాళ ఏ బిల్లు పాస్ అవ్వలేని పరిస్థితి. ఈ కాంట్రాక్టర్లు అయితే ఎవరు పనులు చేయడానికి సిద్ధంగా లేరు. కాంట్రాక్టర్లు గడ్డాలు పట్టుకొని బతిమలాడుకొని, అరే ఈ పని ఒక్కటి చేయవే బాసు, నీకు ఎట్లో బిల్లు ఇప్పిస్తా అని చెప్పుకోవాల్సిన, కాలు పట్టుకోవాలి, వేలుగా పట్టుకోవాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో కూడా లేకుండా. నాకైతే అనిపిస్తుంది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మనకు న్యాయం జరుగుతుందని మేము అందరం కొట్లాడితే ఎంత మా ఫాదర్ మొదటి ఉద్యమంలో తొలి దశ ఉద్యమంలో క్రియాశీలక స్టూడెంట్ లీడర్గా కరీంనగర్లో ఆయన చదువంతా మానేసి తొలి దశ ఉద్యమంలో పాల్పంచుకున్నారు. మా మదర్ మలిదశ ఉద్యమంలో పాల్పంచుకున్నారు. ఇంత క్రియాశీలంగా మేము కొట్లాడినాము. ఇంత ప్రత్యేక రాష్ట్రంలో మాకు న్యాయం జరుగుతుంది అనుకుంటే ప్రత్యేక రాష్ట్రంలో కేసీఆర్ అన్యాయం చేసాడు, రేవంత్ రెడ్డి అన్యాయం చేసాడు. దీనికన్నా ఉమ్మడి రాష్ట్రం బాగుండే అనే కాడికి తీసుకొచ్చారు వీళ్ళు. నిజంగా ఎమ్మెల్యేలకు హక్కుల విషయంలో, విధుల విషయంలో, అధికారాల విషయంలో ఉమ్మడి రాష్ట్రంలోనే బాగుండేది అనేది నేను ఆ రోజు నేను అసెంబ్లీలో కూడా చెప్పిన, ఉమ్మడి రాష్ట్రంలోనే బాగుండేది. ఇంతకన్నా ఇంకా వేరే మాట్లాడాలంటే బూతులు మాట్లాడాలి. అది నేను మాట్లాడలేను. వాస్తవాలు ఈ రకంగానే ఉన్నాయి. ఓకే. సో నిజంగా బూతులు మాట్లాడితేనే ఇప్పుడు పాపులర్ అవుతున్నారు రాజకీయ అది నాయకులు. కూడా అది కూడా చాలా మంది నాకు సలహా కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఆహా. సార్ మీరు కొంచెం అగ్రెసివ్గా మాట్లాడాలి. అంటే అగ్రెసివ్ అంటే అగ్రెసివ్ అంటే మీరు అన్నట్టు బండబూతులు తిట్టాలి. అది అది నేనన్నా అది నాకు చేత కాదు. ఎప్పుడైనా ట్రై చేశారా? లేదు, మా వాళ్ళు అంటారు కానీ నేను సెల్ఫ్ కంట్రోల్ చేసుకుంటా. రాజకీయాల్లో ఇవాళ అట్లా టెంప్టేషన్. బట్ అలా మాస్ లీడర్కి ఎలా ఐ మీన్ ఎలాబొరేట్ అవుతున్నారు కదా, అటువంటి బహుశా బూత్ కాకపోతే ఒక ఫియర్స్ అటాక్తో వచ్చి కాస్త అటు ఇటుగా అంటే వెళ్ళినట్టుగా వీళ్ళు ఒక మాస్ లీడర్గా కాస్త వాళ్ళకి హైప్ వస్తున్నట్టుంది కదండి. ఉంది. అంటే ట్రెండింగ్ అంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అన్నీ అంటే పబ్లిక్ పర్సెప్షన్ కానివ్వండి, నాయకుల వ్యవహార శైలి కానీ చాలా మారింది. అవును అవును. సో దానికి అనుగుణంగా మనం మారాల్సిన పరిస్థితి. సో దానికోసమే బూతులు మాట్లాడుతున్నారా వీళ్ళు అనేది. కానీ విషయ పరిజ్ఞానం మనకు సాలిడ్గా ఉండి మనం ప్రజెంటేషన్ ప్రాపర్గా చేస్తే బూతులు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా సబ్జెక్ట్ లేనివాడే బూతులు మాట్లాడుతాడు. ఇది ఎవరికో ఇచ్చినట్టుంది. లైక్ ఐ హ్యావ్ ఫ్యూ క్వశ్చన్స్ లైక్ కైండ్ ఆఫ్ ర్యాపిడ్ ఫైర్ కాల్ టు పొలిటీషియన్స్ అన్నమాట ఇది. జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా? జై శ్రీరామ్ అంటే కడుపు నిండదు. కానీ ఏమైందంటే భారతదేశంలో హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని ఆడిపోసుకునే వాళ్ళు చాలామంది అయిపోయారు. సో మెజారిటీగా ఉన్న హిందువుల్లో ఆత్మన్యూనత భావం, దాన్ని పోగొట్టాలనే సంకల్పంతో భారతీయ జనతా పార్టీ కానివ్వండి, దాని అనుబంధ సంఘాలు కానీ చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నాయి. ఇవాళకి ప్రజల్లో చైతన్యం వచ్చింది. జై శ్రీరామ్ అంటే కడుపు నిండకపోవచ్చు, కానీ జై శ్రీరామ్ మాకు కాన్ఫిడెన్స్ని ఇస్తుంది, మాలో ఉన్న ఆత్మన్యూనతా భావాన్ని పోగొడుతుంది. కాబట్టి తప్పకుండా అంటాం. హిందుత్వం అంటే ఏంటి? హిందుత్వం మీరందరూ చూసారు. హిందుత్వం అనేది ఒక 2000 సంవత్సరాలుగా భారతదేశంలో పరిడవిల్లుతున్న ఒక జీవన విధానం. మన మతం మనకు గొప్పది కావచ్చు, కానీ వేరే మతాలను కించపరచవద్దు. 1. 2, ఒక ఇంత రిజిడ్ సిస్టమ్ లేదు. షరియా లా లాగా మనకు ఒక ఫిక్స్డ్, మనం మహాభారతం, రామాయణం, భగవద్గీతను పాటిస్తూనే ఇంత మనకొక సపరేటు లా లేకపోతే చట్టం లేదు. కాబట్టి ఈ ఏమంటారు కొన్ని ఫ్లెక్సిబుల్ రిలీజియస్ ఏవైతే రిలీజియస్ ఫ్లెక్సిబిలిటీ ఉందో అది హిందూయిజంలో ఉంది. అదే ఈ మతాన్ని కాపాడుతుంది ఇన్ని సంవత్సరాలు. ఇక్కడ చాలామంది అడిగే క్వశ్చన్, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, విహెచ్పి వీళ్ళకు మాత్రమే దేశభక్తి ఉందా? వీళ్ళు కాకపోతే వాళ్ళు దేశభక్తులు కాదా? దేశంలో ఉండడానికి అనర్హులా? ఎందుకు ఇలా ప్రొజెక్ట్ చేస్తుంది బీజేపీ? వాట్ ఈస్ బీజేపీస్ ఆన్సర్? ఆర్ఎస్ఎస్ వాళ్ళే హిందువులు అని కాదు. ఆర్ఎస్ఎస్కి ఎక్కువ కాంట్రిబ్యూషన్స్ ఇచ్చే వాళ్ళంతా కాంగ్రెస్ నాయకులు. ఓకే, చాలామంది. నేను మొన్న చూశాను, మొన్న గురు పూజోత్సవం జరిగింది ఒక వారం రోజుల కింద రాష్ట్ర వ్యాప్తంగా. చాలామంది కాంగ్రెస్ నాయకులు వచ్చారు. ఆ రోజు గురుదక్షిణ వేస్తారు. గురుదక్షిణతో ఆ సంవత్సరం కాలం పాటు ఆర్ఎస్ఎస్ తన కార్యకలాపాలని లోకల్గా నిర్వర్తించుకోవడానికి అది అవకాశం అన్నమాట. చాలామంది కాంగ్రెస్ నాయకులు వేరే బీఆర్ఎస్కి చెందిన వాళ్ళందరూ వచ్చి గురు పూజోత్సవంలో గురుదక్షిణ చేశారు. ఆర్ఎస్ఎస్ ఎవరిని గురువుగా నమ్ముతుంది? భగవద్ధ్వజాన్ని గురువుగా నమ్ముతుంది. కాబట్టి ఆ భగవద్ధ్వజానికి నమస్కరించి చాలామంది ఆ రోజు నేనేమంటానంటే, ఎవ్వరూ ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బజరంగ్ దళ్ వాళ్ళే మన హిందువులు లేకపోతే మిగతా వాళ్ళు కాదని ఎవరన్నా అంటే అది తప్పు. అన్ని పార్టీల్లో హిందువులు ఉన్నారు. కానీ నేనేమంటానంటే హిందూ మతాన్ని చిన్న చూపు చూడకండి.
మిగతా మీరు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేయండి, కానీ ఆ మతానికన్నా హిందూ మతం తక్కువదని చూపించే ప్రయత్నం మాత్రం తప్పకుండా చేయకండి. మీకు ఓట్లు కావాలంటే ఓట్లు అడుక్కోండి, ఓకే. కానీ ఓట్ల కోసం హిందూ మతాన్ని తక్కువ చూపించడం అనేది అన్యాయం. ఓకే. లాస్ట్ 60 సెకండ్స్ ర్యాపిడ్ ఫైర్. నేను ఒక పదం చెప్తాను, వాళ్ళకి సంబంధించి ఒక్క మాటే అంతే. యా, మోదీ అంతే. అండ్ మోదీ లైక్ కాన్ఫిడెంట్ పర్సన్ లైక్ దాట్. మోదీ. మేడ్ ఫర్ ఇండియా. అమిత్ షా. అమిత్ షా గారు టఫ్ మ్యాన్. రామచంద్రరావు. రామచంద్రరావు అందరిని కలుపుకుని పోయే ఒక చుక్కాని మార్గదర్శి. కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి గారు సోబర్ బట్ టఫ్ ఇన్సైడ్. బండి సంజయ్. బండి సంజయ్ గారు లుక్స్ అగ్రెసివ్ బట్ ఈస్ వెరీ గుడ్ టు డీల్ విత్. కేసీఆర్. కేసీఆర్ గారు తెలంగాణ సమాజం పట్ల కమిట్మెంట్ ఉంది, కానీ కొంత సెకండ్ టైం ఉంటూ కొంచెం అహంకారం తనని ఇబ్బంది పెట్టింది. మరి తన అహంకారమా, తన కుటుంబ సభ్యుల అహంకారమా? ఓకే. కేటీఆర్. కేటీఆర్ గారు ఇస్ ఎన్ ఎక్సలెంట్ ఒరేటర్. అసెంబ్లీలో మేము పక్కన కూర్చుంటాము, చూస్తాను, నేర్చుకుంటాను చాలా చాలా. హరీష్ రావు గారి దగ్గర, వీళ్ళ దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుడిగా తనకి డెఫినెట్లీ ఐ థింక్ మంచి ఫ్యూచరే ఉంది. ఈజ్ డూయింగ్ వెల్. హరీష్. హరీష్ వ్యక్తిగతంగా ఈ వెన్ ఇట్ కమ్స్ టు కొన్ని అబద్ధాలను కూడా చాలా సునాయాసంగా ప్రజల్లో ప్రవేశపెట్టగలిగిన నాయకుడు ఆయన. బట్ ఎక్సలెంట్ ఒరేటర్. కవిత. కవిత గారు కూడా వీళ్ళకి కేసీఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ మాటల మాంత్రికులు. వీళ్ళంతా మాటలతో గారడీ చేయగలుగుతారు, అదే కోవకు చెందిన వారు. రేవంత్. రేవంత్ రెడ్డి గారు అంటే వడివడిగా అడుగులు వేస్తూ ముఖ్యమంత్రి అయ్యారు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మీరు చెప్పిన మాటలు కాదు కానీ వెనుకబడ్డ ప్రాంతాల కోసం కొంత ఆలోచన చేయండి. ఓకే. రాహుల్. రాహుల్ గాంధీ ఈజ్ నాన్ సీరియస్ పాలిటీషియన్. మమత. వెరీ టఫ్ లేడీ. ప్రియాంక. ప్రియాంక హ్యాస్ టూ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇట్. సమ్టైమ్స్ షీ ఈజ్ బ్యాలెన్స్డ్, సమ్టైమ్స్ షీ ఈజ్ అంటే ఫియర్స్. షీ లుక్స్ ఫియర్స్. షీ ఈజ్ డూయింగ్ వెల్ యాజ్ అన్ అపోజిషన్ లీడర్. అరవింద్ కేజ్రీవాల్. అరవింద్ కేజ్రీవాల్ ఇనీషియలీ అన్నాజారీ మూమెంట్ టైంలో చాలా అందరికి మాకు కూడా బాగా నచ్చారు, కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ హీ హెస్ బికమ్ ఈక్వలెంట్ టు ఆల్ అదర్ పీపుల్. లాస్ట్ విజయ్. సీఎం విజయ్. ఎస్, సీఎం విజయ్. ఎక్సలెంట్. ఒక సోషల్ మీడియాని ఆసరా చేసుకొని ప్రజల్లో ఒక మార్పు తీసుకురావడం గొప్ప విషయం. ఈ విషయం ఆల్ ద బెస్ట్. స్టాలిన్ పెరియార్ మరియు అన్నాదురై తర్వాత ఈ వాళ్ళ కరుణానిధి పాలిటిక్స్ని ముందుకు తీసుకెళ్లారు. కొంత డెవలప్మెంట్, నేను తమిళనాడులో చదువుకున్నా కాబట్టి హీ వాజ్ ప్రో డెవలప్మెంట్, మెచ్చుకోవాల్సింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ జెన్జీ. మిమ్మల్ని భయపెడుతున్న, మీ పార్టీని భయపెడుతున్న మాట అన్డౌటెడ్లీ యూఆర్ ఆల్సో యాక్సెప్టింగ్ సమ్ వాట్. జెన్జీ ఫ్యూచర్ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. డు నాట్ వరీ. ఐ అపీల్ టు జెన్జీ, కీప్ క్వైట్, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. వీఆర్ హియర్ ఇట్ ఫర్ యూ. మేము మీకోసమే ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ఆర్ పాడ్కాస్ట్. ఆర్ పాడ్కాస్ట్కి వచ్చి చాలా విషయాలు పంచుకున్నారు, కానీ ఒక్క మాట మాత్రం స్కిప్ చేశారు. అది నేను స్కిప్ చేశాను అనుకున్నారు. మీరు ఎంత సంపాదించారు ఎలక్షన్స్లో అనేది పోసం మీరు చెప్పారు, బట్ ఎంత ఖర్చు పెట్టారు అనేది ఒక్క వర్డ్లో సుమారుగా చెప్తే కంక్లూజన్ ఇచ్చేస్తా. ఖర్చు మన సంపాదన పక్కన పెడితే నేను చెప్పి పోయిన ఎన్నికల్లో ఖర్చు పెట్టింది మాత్రం రాబట్టలేదు, రాబట్టే అవకాశం కూడా లేదు. ఓకే, రైట్. చాలా తెలివైన ఆన్సర్. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ ఆర్ పాడ్కాస్ట్. చాలా అంశాలు చెప్పుకున్నారు, ఫ్రమ్ యువర్ కెరియర్, ఫ్రమ్ జెన్జీ టు వాట్ హ్యాపెనింగ్, లేటెస్ట్ హ్యాపెనింగ్స్ ఫర్ నీట్ వరకు కూడా మాట్లాడే ప్రయత్నం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో ఇది ఈరోజు ఆర్ పాడ్కాస్ట్ విత్ పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్యే. సో మీకే ఎలా అనిపించింది? మీకేమైనా క్వశ్చన్స్ మిగిలిపోతే కనుక కింద కామెంట్ సెక్షన్ ఒకటి ఉంది, అక్కడ హ్యాపీగా రాసేయండి. నెక్స్ట్ టైం ఆయన వచ్చినప్పుడు నేను అడిగే ప్రయత్నం చేస్తాను. టిల్ దెన్ కీప్ వాచింగ్, స్టే ట్యూన్ టు ఆర్ పాడ్కాస్ట్, అండ్ దిస్ ఇస్ సచిన్ సైనింగ్ ఆఫ్.